విశాఖ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకోవచ్చు. 11వ తారీఖు రెడీగా ఉండండి. ఆదివారం 9వ తేదీ సాయంత్రం 4:48 ఒక బ్రహ్మాండమైనటువంటి ముహూర్తం ఉంది. జూన్ 4న మోత మోగిపోవాలా, జై జగన్ నినాదాలతో రాష్ట్రం దద్దరిల్లిపోవాలా. ఆ రోజు ఫ్యాను జోరు మామూలుగా ఉండదు, ఫ్యాను స్పీడు మామూలుగా ఉండదు. 151కి మించి గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను. ఇది నేను చెబుతున్న మాట కాదు సార్. ఏపీ పొలిటికల్ స్క్రీన్ పై 100 అడుగుల కటౌట్ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట. ఆయన నోట సరికొత్త చరిత్ర అనే మాట ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో, అభిమానుల్లో టన్నుల కొద్దీ ఆనందాన్ని నింపింది. ఇచ్చిన సంక్షేమం, చేసిన అభివృద్ధి జగన్ సునామీ 2.0 సృష్టిస్తోంది. ఈ సునామీలో విపక్షాల అడ్రస్ గల్లంతు కాబోతోంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా క్లీన్ స్వీప్ చేయబోతోంది, కుప్పంతో సహా. ఈ ప్రభంజనం మామూలుగా ఉండదు. ఇక ఈ రోజు నుంచి డిపాజిట్లు దక్కితే చాలని విపక్షాల అభ్యర్థులు రాత్రి పగలు లెక్కలేసుకోవాల్సిందే. ఆయన ఒక్క మాట చెప్పాడంటే అది శిలాశాసనమే. కట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ లో అధికారం మారింది. గత 5 ఏళ్లు ప్రతీకారేచ్ఛతో రగిలిపోయిన పాలకుడి పాపం పండింది. కూల్చివేతలతో మొదలైన పాలన కాలగర్భంలో కలిసిపోయింది. బటన్లు నొక్కడమే తన పని అంటూ బడాయిపోయిన బిడ్డకు ఓటర్లు ఎగ్జిట్ బటన్ నొక్కారు. వై నాట్ 175 అంటూ తలెగరేసిన జగనాసురుడి కొమ్ములు విరిచేశారు. నీకిచ్చిన ఒక్క ఛాన్స్ అయిపోయింది, వెళ్ళవయ్యా వెళ్ళు అంటూ. ఒక విషయం మాత్రం చాలా క్లారిటీగా అర్థమవుతుంది. 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేశారు, 2 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేశారు. నాకు తెలిసినంత వరకు 100% సక్సెస్ రేట్. 21 అసెంబ్లీ స్థానాల్లోనూ విజయం సాధించారు, 2 పార్లమెంటు స్థానాల్లోనూ విజయం సాధించారు. ఇది దేశ చరిత్రలోనే కనపడదు సార్ ఇది.